ఆ, తన పని నిమిత్తమై నన్ను నిలవబెట్టాడు. ఇక నా లోటుపాట్లు ఏవైనా ఉన్నా వాటన్నిటిని సరిచేసుకొని శేష జీవితం, ఇంకొద్ది జీవితం, ఈ ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో, దేవుడు తన పిలుపు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. కాబట్టి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పింది బైబిల్. అవును. కాబట్టి బ్రతికున్నంత వరకు క్రీస్తు కోసం బ్రతకాల. ఒకవేళ చావు అంటూ వస్తే ఏమన్నారు? లాభం. కాబట్టి ఆ లాభకరమైన జీవితం అది ధన్యకరం. ఓ మాట ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, సైన్యములకు అధిపతివగు యెహోవా, మా దేవా, మా కన్న తండ్రి, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ఘనమైన శ్రేష్టమైన నామమున మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు నాన్న, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి నడిపించారు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మా పాపముల నిమిత్తమై శిలువలో బలియాగమై మరణము నుండి తిరిగి లేపబడి మీకు భయంకరంగా కార్యాన్ని జరిగించారు. అట్టి ప్రభు దినమందు మమ్మల్ని సంఘముగా కూర్చి మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకమును, పాపమును, మరణమును జయించి తిరిగి లేచారు. అందుకొరకై స్తోత్రాలు. మరి మా తండ్రి, మేము కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరిచినట్టుగా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించు భాగ్యం అనుగ్రహించమని యేసు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, సమాజం ఈరోజు వరకు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేదు. క్రైస్తవుల్లోనే దేవుడనే సబ్జెక్టు లేదా దేవుడనే విషయమే గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అంటే క్రైస్తవులు ఎంత స్టాండర్డ్ ఉన్నారో దీన్ని బట్టి అర్థమైపోతుంది. అందుకొరకే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారితో అపోస్తలుడైన తోమా ఒక మంచి ప్రశ్న వేశాడు. బోధకుడా, రక్షింపబడువారు కొద్దిమందేనా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒక రకంగా తోమా గారు మంచి జ్ఞానయుక్తమైన ప్రశ్న వేశాడు. ధర్మ సందేహం అనాలి. ఆ ప్రశ్న ఎలా ఉందంటే, ఒక్కసారి లోకాన్ని సర్వే చేసినంత పని అయింది. అనాలసిస్ అంటారు దాన్ని. ఒక్కసారి అలా ఆలోచించేశాడు. సత్యమైన బోధ, సత్యమైన దేవుడు, సత్యమైన ప్రభు, సత్య మార్గం నడిచే వాళ్ళు ఎంతమంది ఉంటారా అని ఆలోచన చేసినప్పుడు ఆ డౌట్ వచ్చింది తోమా గారికి. బాగా గమనించండి. రక్షింపబడువారు కొద్ది మందేనా అని సూటి ప్రశ్న వేశాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? కొద్దివారు అనలేదు, చాలామంది అనలేదు. ఇరుకు మార్గమందు ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారు అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు అనెను. అబ్బా! కాబట్టి ఇది ఇరుకు మార్గం. మంచిది. ప్రేమైన దేవుని వారులారా, ఇవాళ మనం ధ్యానించబోయే అంశము మేడ గదులు,
మహత్కార్యాలు. దాదాపు 15 సబ్జెక్టులు దేవుడు ఎలా ఉంటాడని చెప్పుకుంటూ వచ్చాము, ఇంకా ఉంది. కానీ ఈరోజు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ నిలబెట్టాడు కాబట్టి కొన్ని నిమిషాలు మీతో మాట్లాడదామని, మిమ్మల్ని ఒకసారి చూద్దామని వచ్చాను. అందును బట్టే మేడ గదులలో మహత్కార్యాలు. ఎక్కడ? మేడ గదులలో మహత్కార్యాలు. 5 మేడ గదుల గురించి బైబిల్లో ఉంది. ఆ 5 మేడ గదుల గురించి మీతో మాట్లాడతాను. ఎన్ని మేడ గదులు ఉన్నాయి? 5 మేడ గదులు ఉన్నాయి. 5 మేడ గదుల గురించి క్లుప్తంగా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. ప్రేమైన దేవుని వారు, ఇవాళ ఇండ్లు కట్టుకునే అవకాశాన్ని దేవుడు మనుషులకి వదిలిపెట్టేశాడు. ఆదాము అవ్వను సృష్టించాడు, వారిని జతపరిచాడు, సమస్త లోకాన్ని భూమి ఆకాశమును సృష్టించాడు. కానీ దేవుడు ఇల్లు కట్టించలేదు. ఎందుకు కట్టించలేదు అంటే, నేను ఇల్లు కట్టుకున్నాను, అది కొంత పాడైపోయింది. కాబట్టి మీరంటూ ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకునేది ఎంత కష్టమో మీకు అర్థం కావాలి. నేను సజీవమైన ఇల్లు అనబడిన మానవ దేహాన్ని నిర్మించాను. మనిషి నాకు దూరం అయిపోయాడు. ప్రకృతి సంబంధమైన ఇంటిని నువ్వు కట్టుకో. అందుకొరకే పెద్దలు ఏమంటారంటే, ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు. అంతవరకు నీకు అర్థం కాదు అని. పెళ్ళి అంటే ఎలా ఉంటుందో, దానికి ఏమేమి కావాలో, ఎవరెవరు కావాలో నువ్వొక్కడ చేసుకునేది కాదు అది. గమనించారా? కాబట్టి పెళ్ళి చేస్తే నీకు అర్థమవుతుంది. వచ్చిపోయే వాళ్ళకి పెద్దగా అర్థం కాదు. బాగా చేశారు, బాగుంది, బాగా జరిగింది పెళ్ళి అంటారు. కొంతమంది అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ లక్షలు ఖర్చు పెట్టి దాన్ని మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది పెళ్ళి అంటే. అలాగే ఇల్లు కట్టి చూడు. కట్టిపెట్టి నీళ్ళలోకి వెళ్ళడం ఈజీ. అందుకొరకే కాకి అక్కడక్కడ పుల్లలు పీసు తెచ్చుకొని కష్టపడి గూడు కట్టుకుంటుంది. కానీ కాకి లేని సమయంలో కోకిల అందులోకి వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది. కోకిలకు స్వరమాధుర్యం ఉంది, కానీ ఇల్లు కట్టుకునే సంగతి, గూడు కట్టుకునే సంగతి దానికి తెలియదు. అందుకొరకు ఇల్లు కట్టి చూడండి, అర్థమవుతుంది. ఇంత కష్టం ఉందా? దేవుడు కూడా మమ్మల్ని కట్టడానికి ఇంకెంత కష్టపడ్డాడో అని దేవుడిని అర్థం చేసుకుంటామని దేవుడు వదిలిపెట్టేశాడు. మన స్తోమతను బట్టి ఒక రకమైన ఇల్లు కట్టుకుంటాం. అంటే మామూలుగా అయితే పేదవాళ్ళము చిన్న గుడిసెతో సరిపెట్టుకుంటాం. మరికొంతమంది ఒక రకమైన మిద్దె వేసుకుంటారు, ఒక ఇంటిని నిర్మించుకోగలరు. ఇంకా ఉన్నవాళ్ళు పైన మేడలైనా సరే నిర్మించుకుంటారు. ఈ మధ్య చైనా దేశంలో మేడలు తగలబడిపోయాయి. తగలబడ్డాయా? అది ఎప్పుడో 86లో కట్టిన భవంతులు అవి, 32 అంతస్తులు. అయితే ఆ 32 అంతస్తులను ఇప్పుడు రిపేర్ చేద్దామని అక్కడ కలప వెదురు బొంగులు వాడతారు. అది ఎక్కడనో ఒక చోట తగలబడింది. అంతే, దాదాపు 4-5 మేడలు తగలబడిపోయాయి. గమనించారా? 100 మంది, 100 ఫైర్ ఇంజన్లు వచ్చినా అంత ఎత్తుకు వెళ్ళి ఆర్పటం కష్టమైపోయింది. దాదాపు 150 మంది దాకా చనిపోయారు. ఇంకా 200 మంది జాడ తెలియట్లేదు. గదికి వెళ్ళి అంతస్తుకు అలాగే వెళ్ళి చూస్తూ ఉన్నారు. గమనించండి ప్రేమైన దేవుని వారు. అయితే బైబిల్లో మేడ గదులు అప్పటి నుంచి ఉన్నాయి.
పూర్వకాలం నుంచి ఉన్నాయి. ఒక మేడగది మీకు చూపిస్తాను. పాత నిబంధనలో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనాలు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదాం. మంచిదండి. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడల్లా అందులో విశ్రాంతి తీసుకోవచ్చు, బస చేయవచ్చు అని ఆ తల్లి తలంచింది. ఇక్కడ మీరు బాగా గమనించండి. అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సందర్భాన్ని. ప్రవక్త అయిన ఎలీషా ఆ మార్గంలో వస్తూ పోతూ ఉన్నప్పుడు తన భక్తుల ఇళ్లను దర్శించడం అలవాటు కనుక అక్కడికి వస్తూ పోతూ ఉన్నాడు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే తన భర్తతో ఆలోచన చేసింది. ఎప్పుడైనా స్త్రీ తన సొంతంగా ఆలోచన చేయకూడదు, ఎందుకంటే కొంపలు కూలిపోతాయి, సమాజము నిందించే అవకాశం ఉంది, లేదా భర్తే అనుమానపడి వదిలివేసే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆమె ఎంత తెలివిగలదంటే నా అంతటి నేనే దైవజనుడికి మాట ఇవ్వడం మంచిది కాదని నేరుగా భర్త దగ్గరికి వెళ్ళి సమాలోచన చేసింది. అయ్యా, మన యొద్దకు వచ్చుచూపోచున్న వ్యక్తి గొప్ప భక్తి గలవాడని నాకు తోచుచున్నది. అతడు ఇలా వచ్చినప్పుడంతా కూడా మనం ఉన్న ఇంటిలో మనము జంటగా ఉన్నాము, అతడు వస్తే కొంత ఇబ్బంది అవుద్ది. కనుక దైవజనునికి మన ఇంటి గోడ మీద ఒక చిన్న గది నిర్మించి అందులో ఏమేమి ఉంచాలి? ఒక మంచం ఉంచాలి, ఒక బల్ల ఉంచాలి, పీట ఉంచాలి, దీపస్తంభం ఉంచాలి. గమనించారా? ఇలా చేద్దాము అంటే అతడు ఒప్పుకున్న తరువాత వారింటి మీద చిన్న మేడ గది కట్టారు. దానికి స్తోత్రం. చూసారా? కాబట్టి భార్యాభర్తలు అనుకూలంగా ఉంటే, భార్యాభర్తలు విశ్వాసులైతే, భార్యాభర్తలు సరైన అవగాహనతో ఉంటే ఏ కార్యమైనా జరుగుద్ది. ఒక ఎద్దు ఎలాగెళ్ళి ఇంకొక ఎద్దు ఎలా వెళితే బండి ముందుకు వెళ్తుందా? ఏం దేవేంద్ర? ఎందుకు వెళ్ళదు? ఈ జోడు సరిగా లేదు కాబట్టి. ఇప్పుడు ఈ భక్తుడు ఈ భక్తురాలను ఆలోచించేస్తే సరి అయిన పద్ధతిలో ఉన్నారు. కనుకనే దైవజనునికి సపరేట్గా ప్రత్యేకించి ఏం కట్టారు? మేడగది కట్టారు. బాగా గమనించండి. కొంతకాలం అలా వస్తూ పోతూ ఉన్నారు. దైవజనుడైన ఎలీషాతో పాటు ఆయన శిష్యుడు ఉన్నాడు. ఎవరైనా? గెహాజీ. ఎవరు? గెహాజీ ఉన్నాడు. అలా వచ్చిపోతూ ఉన్నప్పుడు దైవజనుడికి ఒక చిన్న ధర్మ సందేహం వచ్చింది. ఇంతగా మన కొరకు ప్రయాసపడ్డారు, ఇంతగా మన కొరకు పరిచర్య చేస్తున్నారు, నా కొరకు మంచం ఏంటి, పీట ఏంటి, దీపస్తంభం ఏంటి, ఇంకా ఏం పెట్టారు? పీట పెట్టారు, దీపస్తంభం పెట్టారు, బల్ల పెట్టారు. ఒక సిస్టమ్, ఒక సేవకుడికి ఏది అవసరమో వాటిని అక్కడ ఉంచారు. కాబట్టి ఎంతగా పరిచర్య చేస్తున్నారు, వీరికి ఏదైనా కొదవగా ఉందేమో వారిని అడగండి అంటే గెహాజీ గారు వారిని అడిగాడు. దైవజనుడు ఇలా అడగమంటున్నాడు, మీకు ఏదైనా కొదవ ఉన్న ఎడల అతడు మీకు సహాయం చేస్తాడు అంటే వారన్నారు,
మాకు వివాహమై ఇంతకాలం అయింది, మాకు సంతానం లేదు. ఏ లేదటండి, సంతానం లేదు అని చెప్పారు. గెహాజీ గారు ఎలీషా ప్రవక్త గారికి చెప్పారు, వారికి ఉన్న కొదవ ఇది. అంటే వారికి తినడానికి ఉంది, ఉండడానికి ఇల్లు ఉందా లేదా? ఉంది. భార్యకు భర్త ఉన్నాడు, భర్తకు భార్య ఉన్నారు, అంత బాగానే ఉంది. కానీ మాకున్న లోటు ఏంటంటే సంతానం లేదు. అప్పుడు అతడు ప్రవక్త అయిన ఎలీషా గారు ప్రార్థన చేశారు, చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చే సంవత్సరానికి, వచ్చే ఏటికి నువ్వు ఒక కుమారుని కంటావని చెప్పి వెళ్ళిపోయాడు. దైవజనుడు చెప్పినట్టుగానే ఆమెకు కుమారుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. కొంతకాలం అయింది, వారికి ఇవ్వబడిన ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు, అంటే ఒక స్థాయికి వచ్చేసాడు. కానీ ఒకానొక సందర్భం వచ్చినప్పుడు జబ్బు పడి పిల్లాడు చచ్చిపోయాడు. ఏనన్నా, పిల్లవాడు చచ్చిపోయాడు. ఆ మధ్యకాలంలో ప్రవక్త అక్కడికి రాలేదు కనుక పనివాడిని తీసుకొని ఆమె గాడిదకు గంత కట్టి తన కుమారుని శవాన్ని, గమనించండి, డైరెక్ట్గా తన పనివాడిని తీసుకొని దైవ సేవకుడు ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, బోధకుడా, దీర్ఘదర్శి, నేను ఎప్పుడైనా నాకు సంతానం కావాలని అడిగారా? మీరే ఏదైనా కొదవ ఉంటే అడగండి అన్నారు. మీరే దేవునికి ప్రార్థన చేసి నాకు సంతానం వచ్చేటట్టు చేశారు. మరి ఇప్పుడు ఆ కుమారుడు చచ్చిపోయాడు, నాకు ఇవ్వడం ఎందుకు, మళ్ళా చంపడం ఎందుకు? నాకు గర్భశోకం పెట్టారు. ఇప్పుడు నేను అడగలేదు, కానీ మీరే ఇచ్చారు. మరి ఇప్పుడు మీరే ఇలా చేశారు అనగానే ప్రవక్త బయలుదేరి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ అబ్బాయిని లేదా శవాన్ని తన మేడగదిలో మంచం మీద పెట్టమన్నాడు. మంచం మీద ఆ శవాన్ని పడుకోబెట్టాడు. అప్పుడు ఆ శవం మీద ఒక్కసారిగా కాళ్ళ మీద కాళ్ళు, చేతుల మీద చేతులు, ముక్కు మీద ముక్కు, నోరు మీద నోరు, కళ్ళు మీద కళ్ళు అలా ఎలీషా ప్రవక్త ఆ శవం పైన బోర్ల పడుకొని మరలా తిరిగి లేచాడు. అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేసుకుంటున్నాడు. మళ్ళొకసారి ఏం చేశాడు తెలుసా? కరెక్ట్ ఆ శవం మీద అలాగే బోర్ల పడుకొని తిరిగి లేచాడు. అద్భుతమైన సంఘటన జరిగింది మేడగదిలో, మహత్కార్యం. ఏం జరిగింది? వెంటనే వాడు తుమ్మాడు. మనకేమొచ్చింది? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తుమ్మొచ్చేసింది. అప్పుడు ఎలీషా గారికి ఆనందమైంది. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గానించెను. యెహోవా నా మొరలాలించెను, మహాదయను నన్ను గానించెను. చనిపోయిన బాబుకు ఈ మేడగదిలో ఏం జరిగింది? పునరుద్ధానం జరిగింది. మేడగదిలో మహత్కార్యం జరిగింది. అప్పుడు తల్లిని తండ్రిని పిలిచి వారికి అప్పగించడం జరిగింది. ఇదిగో మీ కుమారుడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి. కాబట్టి ఈ గది ఏ గది? ప్రవక్త మేడగది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా? లేదు.
దావిశాకుని కొరకు మేడ గది కట్టారు. అక్కడ మంచం ఉంది, పీట ఉంది, బల్ల ఉంది, దీప స్తంభం ఉంది. రైట్, అక్కడ పడుకోబెట్టండి, నా దేవుని నేను అడుగుతానండి. కాబట్టి అలాగూ మేడ గదిలో మహత్కార్యం జరిగింది. చనిపోయిన బాబును ప్రవక్త అయిన ఎలీషా గారు బ్రతికించడం జరిగింది. ఇది మొదటి మేడగది. రెండవ మేడగది, ఇది ప్రవక్త మేడగది. ఏ గది? ప్రవక్త మేడగది. రెండవ మేడగది దగ్గరికి వెళ్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా మంచిది. తన దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరైనా? ఎవరండి? దానియేలు. ఇది ప్రార్థనా గది. ఏ గది? మొదటి గది ఏది? ప్రవక్త మేడగది. ఇది ప్రార్థనా మేడగది. ఏ గది అండి? ఎందుకంటే ఇదొక్క రోజే వెళ్ళి దానియేలు గారు ప్రార్థన చేయలేదు. అనుదినము ఎక్కడ ప్రార్థన చేసేవాడు తెలుసా? తన ఇంటి పైన మేడగది ఉంది, ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ యెరూషలేము తట్టు తెరవబడి ఉంది. కాబట్టి అనుదినము అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంది. అప్పటికే ఒక చట్టం, శాసనం సంతకం చేయబడింది. గమనించారా? రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి దేవతకి పూజలు చేయకూడదు, నమస్కరించకూడదు అని ఉంది. అలా ఎవరైనా చేస్తే సింహ బోన్లో వేయబడతారు, శిక్ష అది అని ఒక రాజు శాసనం ఉంది. అది ఎరిగినప్పటికీ దానియేలు గారు తెలుసుకున్నప్పటికీ ఏం చేశారు తెలుసా? యథావిధిగా తన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి పైన మేడగది, గమనించారా, కిటికీ తెరవబడి ఉండగా అనుదినము ప్రార్థించుచున్న ఆ స్థలంలోనే అతడు మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా గది. అందుకొరకే క్రైస్తవులైన వారు, దేవుని పిల్లలైన వారు ప్రార్థనా స్థలమును ఏర్పాటు చేసుకోవాలి. అది ఇంట్లోనే కానివ్వండి, ఇంటి పైన కానివ్వండి. గమనించారా? ఒక స్థలం ఏర్పాటు చేసుకొని ఆ స్థలంలో ప్రార్థన చెయ్యాలి. మరి కొంతమంది భక్తుల ఇళ్లలో ఎలా ఉందంటే ప్రార్థన గది సపరేట్ ఉంటుంది. అన్నులైతే దేవుని గుడి అంటారు, దేవుని గది అంట. మిగతా ఇల్లంతా మాకే, అది మాత్రం ఆ దేవునికి. లేదా ఒక చిన్న గూడు వదిలిపెడతారు, ఈ దేవుని గూడు అంటారు. అంటే దేవుడు అందులో ఉండిపోవాలా? ఇంత పెద్ద కొంపలో చూసారా? దేవుడు చిన్నోడా, మనిషి చిన్నోడా? మరి మనిషికి ఎంత కావాలా, దేవుడికి ఎంత కావాలా? బైబిల్ను బట్టి ఆలోచన చేస్తే మహాకాశమును పట్ట జాలని దేవుడు. కాబట్టి మనకు దేవుడి గది లేదు, దేవుడి గుడి లేదు, దేవుడి గూడు లేదు. కానీ ప్రార్థనా స్థలం ఉండాలి. ఏముండాలి? కనుక దానియేలు గారు అనుదినము ఆ మేడగది పైకెక్కి ఏ కిటికీ అయితే యెరూషలేము తట్టు తెరవబడి ఉంటుందో అక్కడ
ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇది ప్రార్థనా గది. ఈలాగూ రాజశాసనాన్ని కూడా తిరస్కరించి తనకు శిక్ష వస్తుందని తెలిసి కూడా దేవుని వదిలిపెట్టలేదు. కొందరైతే భయపడిపోతారు. ఇప్పుడున్న చర్చ్ బిల్డింగ్లో ఎక్కడైనా చూడండి, ఒకవేళ 100 మంది కూడుకుంటారు కదా, ఏం రవి, 100 మంది కూడుకుంటారు కదా. ఇప్పుడు ఒక కలెక్టర్ గారు, ఒక ఎస్ఐ గారు, సిబ్బంది వచ్చి నిజంగా మీరంతా క్రైస్తవులు అయితే ఇక్కడ సంతకం చేయండి అంటే ఏం చేస్తారు? పరారు. చర్చ్ బిల్డింగ్ ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే క్రైస్తవులం కాదు కనుక. ఖాళీ అవుతుందా కాదా? చాలా ఖాళీ అయిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే దానియేలు గారు అలా ప్రార్థన చేశారు. కొందరు చూశారు. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి చెప్పేశారు, రాజా, ఎవరిని సేవించకూడదు, ఎవరిని ప్రార్థించకూడదు, ఎవరిని పూజించకూడదని శాసనమైంది కదా, మరి దానియేలు ఇలాగ ప్రార్థించడం మేము చూచితిమే. అప్పుడు దానియేలును పట్టుకొని వచ్చారు. ఇది నిజమేనా? నువ్వు ప్రార్థించావా? అవును, ప్రార్థించాను. అయితే శిక్ష తెలుసు కదా నీకు? తెలిసినా నా దేవుని నేను వదలను. అప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు దానియేలు గారిని? సింహాల బోన్లోకి తీసుకెళ్ళారు. అయ్యో బాబోయ్, బాగా ఆలోచించండి. కానీ అప్పటికి కూడా అతడు తన భక్తిని కానీ విశ్వాసాన్ని కానీ వదులుకోలేదు. ఎవరు? దానియేలు గారు. ప్రార్థనా మేడగది పవర్ నింపుకున్నాడు. దేవుని సన్నిధిలో అన్ని చెప్పేశాడు. ఇక జరిగించేదంతా ఆయనే. కాబట్టి సింహాల బోన్లకి వేసేస్తామన్నప్పుడు ఆయన సమ్మతించాడు. అలాగే తీసుకుని వెళ్ళి సింహ బోన్లో వేస్తే దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్లను కొన్నిసార్లు మన ఎడ్లు ఒక దండకు మేస్తూ ఉన్నప్పుడు పక్క పొలాల్లోకి వెళ్ళి మేస్తాయేమోనని గమనించారా? ఒకవేళ బండి కట్టుకుని వస్తూ ఉన్నప్పుడు కూడా పొలాలలో బడి వస్తున్నప్పుడు ఆ పొలాలను తింటాయేమో అని ఏం చేస్తాడు తెలుసా? వాటికి చిక్కమంటాం. బాగా గమనించండి. అలాగే దేవుడు ఏం చేశాడంటే క్రూర మృగాల నోళ్లకు చిక్కమేసినట్టు వేసేసాడు. అందుకొరకే సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాల సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించి రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంట రక్షించే నీ హస్తము, యెహోవా నీ నామం. కాబట్టి ఇది ఏ గది? ప్రార్థనా మేడగది. మొదటిది ప్రవక్త మేడగదిలో చచ్చిన శవాన్ని సైతం లేపగలిగింది. రెండవ మేడగది చావుకు సిద్ధమైనా సరే సింహాల నోళ్లను మూసేసింది. ప్రార్థన మేడగది. మూడవ గదికి వెళ్దాం. ఎన్ని గదులైనాయి? మూడో గదిలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 8వ వచనం. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి
గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచూ ఉండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై మంచిది. పౌలు, అపోస్తుడైన పౌలు దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై విస్తరించి మాట్లాడుతున్నాడు, విస్తరించి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సువార్త ఆరంభ దశ కాబట్టి పౌలును దేవుడు విస్తారంగా వాడుకున్నాడు. కాబట్టి రాత్రి సమయం ఎక్కువైనప్పటికీ ఏం చేశాడట? విస్తరించి దేవుని మాటలు ఈ సమాజానికి కావాలి, ఈ సంఘానికి కావాలి, దేవుని నామం విస్తరింపజేయాలి అనే అత్యాసక్తితో ప్రజలు వింటున్నారు. అత్యాసక్తితో ఇతడు బోధిస్తూ ఉన్నాడు. కానీ ఒకడు 3వ అంతస్తు కిటికీ దగ్గర కూర్చొని నిద్రపోతున్నాడు. కొంతమంది చెబితే మరి నిద్ర వచ్చినట్టు అవుతుందేమో, లాలిపాట అన్నట్టు అవుతుందేమో. ఎందుకో ఎక్కడ రాని నిద్ర ఎక్కడొస్తుందో తెలుసా? ఎక్కడొస్తుందో తెలుసా? పాటలు పాడేటప్పుడు నిద్ర రాదు, ప్రార్థన చేసేటప్పుడు నిద్ర రాదు, కానుకలు వేసేటప్పుడు నిద్ర రాదు. కానీ వాక్యం చెప్పేటప్పుడే ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? వాక్యాన్ని వాడు ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయేది ఎలాగంటే నువ్వు నిద్రపోరు నాయన, అంతే. వాక్యం ఎత్తుకుపోయినట్టే. బాగా ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, 3వ అంతస్తు అంటే మేడగదేనా కాదా? 3వ అంతస్తు నుండి వాడు ఎక్కడ పడిపోయాడు? కింద పడిపోయాడు. కింద పడిపోయిన వాడు బతుకుతాడా? చచ్చాడు గొడ్డు. అప్పుడు పౌలు గారు ఏం చేశారు తెలుసా? 3వ అంతస్తు నుండి కిందికి వచ్చాడు. అయ్యో బాబోయ్, పడిపోయాడా? వాడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఏం చేశాడు? ప్రార్థన చేసి వాడిని లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇది ఏ గదో తెలుసా? బాలసుందరం అంటున్నావా? ఇది ప్రార్థన గది కాదు, ప్రసంగపు గది. ప్రసంగం చేస్తున్నా లేదా? ప్రార్థన చేస్తున్నప్పుడు పడిపోయాడా? పాటలు పాడుతున్నప్పుడు పడిపోయాడా? ప్రసంగం చేస్తున్నప్పుడు వీడు జోగి కింద పడిపోయాడు. బాగా గమనించండి. కనుక ఇది ప్రసంగపు గది. పౌలు గారు కింద భాగంలో అతడు ప్రసంగం చేయలేదు. పై అంతస్తులో కాదు, 3వ అంతస్తులోనట. 3వ అంతస్తులో ప్రార్థనకి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ప్రసంగం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రసంగపు గది ఎంత ఆసక్తి చెబుతున్నాడంటే ఆ వాక్యము చనిపోయిన, ఆత్మీయంగా చనిపోయిన వారందరిని బ్రతికించేది కనుక వీడు ఆత్మీయంగా ఎక్కడ బతికిపోతాడని శారీరకంగా చచ్చాడు, ఆత్మీయంగా కూడా. ఎవడు? ఇది ఐతుకని ఏమని వస్తాడు, పేరు ఐతుకని పెట్టినాడు. ఎందుకో అందరు నిద్రపోయేటోళ్ళు బాగా గమనించండి, ఐతుకు చచ్చినట్టే సస్తారని. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆ వాక్యము అందుకొరకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలిచెను. నీ వాక్యమే నన్ను బాధలలోనే మదిలిచెను. కృపాశక్తి దయా యేసు వందనమై. కాబట్టి వాక్యం బ్రతికిస్తుంది, వాక్యము జీవమునిస్తుంది, వాక్యము శక్తినిస్తుంది, వాక్యం బలమునిస్తుంది, వాక్యం స్వస్థతనిస్తుంది. కాబట్టి ప్రసంగపు గది, ప్రసంగపు మేడగది, ప్రసంగపు మేడగది. కానీ అక్కడ అద్భుతం ఏంటంటే చనిపోయిన, అంటే కింద పడి చనిపోయిన వ్యక్తిని కూడా
బ్రతికింపజేశాడు. కాబట్టి మేడ గదుల్లో మహత్కార్యాలు. మొదటి గది ఏది? మొదటి మేడ గది ఏది? ప్రవక్త ప్రార్థన గది, ప్రవక్త మేడగది, ప్రవక్త మేడగది. చనిపోయిన పిల్లాన్ని ప్రార్థన ద్వారా బ్రతికించాడు. రెండవ మేడగది ప్రార్థన మేడగది. సింహాల నోళ్ళలోకి వెళ్ళినా, సింహాల గుహలోకి వెళ్ళినా దేవుడు వాటి నోళ్ళను మూసాడు. మూడవది ప్రసంగపు గది. ఏ గది? ప్రసంగపు గది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. విస్తరించి ప్రసంగం మాట్లాడాడు. అక్కడ జోగి కింద పడిపోయినా మరలా అతన్ని ప్రార్థన ద్వారా బతికించుకొని మరలా వాక్యం చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్నో గదిలోకి వెళ్ళాలి? 4వ గదిలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రపంచంలో ఇప్పుడు చాలా మేడగదులు కడతా ఉన్నారు. ఇప్పుడు అతి ఎత్తైన మేడగదులు ఏది ఎక్కడుంది తెలుసా? దుబాయ్లో ఉంది. దుబాయ్ దేశంలో బుర్జ్ ఖలీఫా అన్నది ఉంది. ఎన్ని అంతస్తులు తెలుసా? 165 అంతస్తులు ఉంది. అందులో ఆ 165 పైన హెలికాప్టర్లు దించుకోవడానికి కూడా ఉంది. దాదాపు మన భారతదేశం వాళ్ళకి సంబంధించి 130 నుండి 151 వరకు మన వాళ్ళదే. ఇండియన్సే ఉన్నారు. గమనించండి. ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణము మేడగదులు ఎక్కడంటే దుబాయ్ దేశంలోని బుర్జ్ ఖలీఫా. మంచిది, గమనించండి. ఒకప్పుడు అమెరికా దేశంలో 105, 104 అంతస్తులున్న 2 భవనాలు ఉండేటివి. ఎన్ని అంతస్తులు? 105 అంతస్తులు ఒకటి, 104 అంతస్తులు ఒకటి. అల్-ఖైదా వాళ్ళు ఏం చేశారు తెలుసా? విమానాన్ని డైవర్ట్ చేసి వాళ్ళ విమానాల్లోని వీళ్ళెక్కి వాళ్ళ విమానాలు అమెరికా విమానాల్ని తీసుకొని కరెక్ట్గా ట్విన్ టవర్స్ అంటారు వాటిని. ట్విన్ టవర్స్ అంటే వాళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు, మా ముస్లిం రాజ్యమే ఉండాలి, వీళ్ళ మీద పగ తీర్చుకోవాలని అలాగ విమానమే 2 టవర్స్ మధ్యలో దూసుకెళ్ళిపోయింది. అంతే, ఒక్కసారిగా మండిపోయింది. ఎందుకు ఆ మంటలు వచ్చాయి తెలుసా? లోపల కంప్యూటర్లు ఉన్నాయి, లోపల ఏసీలు ఉన్నాయి, లోపల అంత కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇందులో దాన్ని ఏమంటారు, చమురు. దేంట్లో? విమానంలో చమురు ఉంది, పెట్రోల్ లాంటిది. కాబట్టి అలాగూ మండిపోయింది. 105 అంతస్తులు, 104 అంతస్తులు అలాగూ కాలి బూడిదైపోయాయి. గమనించండి ప్రియమైన దేవుని వార్త, వందలాది మంది అందులో చనిపోయారు. గమనించండి. ఈలాగు ఏదైతే పెద్ద మేడగదులు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు శత్రువులు అన్న వాళ్ళు. జాగ్రత్తగా గమనించండి. ఆ మధ్య దాదాపు 2 ఏళ్ళు అయిపోద్ది, ఇజ్రాయేలు దేశము గాజా మీద దాడి చేసింది. దాని కారకులు మొట్టమొదట హమాస్ ఉగ్రవాదులు. ఇప్పుడు భస్మీపటలం చేస్తాను, శ్మశాన వాటికలాగా చేస్తాను అని స్టార్టింగ్లో చెప్పారు ఇజ్రాయేలీలు. నిజంగా ఇప్పుడు పోయి చూస్తుంటే పెద్ద పెద్ద మేడలన్నీ కూడా కూలిపోయాయి.
ఎక్కడ దాక్కున్నారో వారు